హలో హాయ్ నమస్తే అండి, బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మా లంచ్లోకి టొమాటో మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. అందులో కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, చెక్క వేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసానండి. అల్లం పేస్ట్, కొంచెం పసుపు, ఇంకొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకొని పోపులో వేయించేసుకొని తర్వాత నేను మష్రూమ్స్ వేస్తానండి. ఇవి చక్కగా పచ్చివాసన పోయే వరకు వేగాక మష్రూమ్స్ వేస్తాను. ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ను పెట్టుకున్న మష్రూమ్స్ను వేస్తున్నాను. అవి వేసి చక్కగా కలిపేసుకోవాలి. చక్కగా మొత్తం అంతా కలిసిపెట్టేట్టు కలిపి వేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. పోపులో మగ్గనివ్వాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ మష్రూమ్స్ కర్రీ చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ ఫుడ్. ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేస్తున్నాను. టమాటాలు వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టేస్తే టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయండి. ఎప్పుడైనా సరే టమాటాలు వేసినప్పుడు వాటిపైన ఉప్పు చల్లి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి, తొందరగా ఉడికిపోతాయి. అది చాలా ఈజీ టెక్నిక్ అది. చూడండి, అట్లా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికించాలి. ఉడికించిన తర్వాత చూడండి, నేను ఇంకా కారం వేయలేదు ఇందులో చూడండి, కూర చాలా చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేస్తాను. సరిపడా కారం వేసుకొని చక్కగా కలిపేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ఇట్లా టొమాటోస్లో ట్రై చేయండి. ఆలు, క్యాప్సికమ్లు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చపాతీలో కూడా బాగుంటుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక 2 minutes ఉంచి దింపేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.